తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ పట్టణ కేంద్రంలోని 48 వార్డుల్లో బీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థుల పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో 48వ వార్డు నుంచి బీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ స్వర్గీయ చకిలం శ్రీనివాసరావు పంతులు, కోడలు చకిలం వసంతలక్ష్మి బరిలో నిలిచారు. కేసీఆర్-కేటీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి దట్టి పోటీ ఇస్తున్నామని పేర్కొన్న వసంతలక్ష్మి 48వ వార్డులో కుల మతాలకు అతీతంగా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అధికార దాహంతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ వార్డులో గెలిచేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండ మేయర్ పీఠం కూడా కారుదేనని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. 48వ డివిజన్ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క ఎన్నికలలో నల్గొండ 48వ డివిజన్ నుంచి నా భార్య చకిలం వసంతలక్ష్మి గారు కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు కారు గుర్తు పైన. మరి గతంలో మీ అందరూ కూడా చూశారు, ఇదివరకు గతంలో నల్లగొండ ఎట్లా ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలా ఉంది, కేసీఆర్ గారి నాయకత్వంలో నల్లగొండ రూపురేఖలు ఎలా మారిపోయినాయి అని చెప్పేసి మనందరం కూడా విట్నెస్ చేశాం. మరి అదే విధమైన అభివృద్ధి మరి గత 2 సంవత్సరాల నుంచి కుంటుపడింది. ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమాత్రం కూడా 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు. మరి అభివృద్ధి కంటిన్యూ కావాలని అంటే ఖచ్చితంగా మరొక్కసారి బీఆర్ఎస్ కావాల్సిన అవసరం ఉంది. మేము ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మరి అందరూ కూడా ఆలోచన చేయండి. కష్టపడి సాధించుకున్న ఈ యొక్క తెలంగాణను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. మన ఆత్మ గౌరవాన్ని మరి ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న మనం చూసాం, మరి సుప్రీంకోర్టులో తెలంగాణ నీళ్లకు అన్యాయం జరుగుతుంది అని ఆంధ్ర వాళ్ళు మనను ఇబ్బంది పెడుతూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన వాదన వీగిపోయే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మనకు నీరుగార్చింది ఆ ప్రభుత్వ యొక్క పిటిషన్ని. మరి మనం ఓడిపోయాం మరి సుప్రీంకోర్టులో. ఈ చెప్పేసి మనం ఏదైతే పోరాటం చేస్తామో దాన్ని మరి నిధులను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నీళ్లను రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ రోజున ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అడుగులకు మడుగులొత్తుతూ మరి మనకు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది. ఏ రోజుకైనా సరే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీని శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. మరి ఈ విధంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నల్లగొండ నగర పాలికకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్న యొక్క సందర్భం లోపల నల్లగొండ మొత్తం 48 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లను గెలిపించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మనం అభివృద్ధి చెందాలనంటే మన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలవాల్సిన అవసరం ఉంది. నల్లగొండ మీద తెలంగాణ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరి అలాగనే నల్లగొండ వ్యాప్తంగా ఉన్న చకిలం శ్రీనివాసరావు గారి అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మా కుటుంబానికి ఫస్ట్ టైం అవకాశం దొరికింది. మరి ఈ అవకాశానికి మీరు కూడా మద్దతు పలుకుతారని, ఏ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా శ్రీనివాసరావు గారి అభిమానులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారని, మరి ఈ కుటుంబం నుంచి వస్తున్న చకిలం వసంతలక్ష్మిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. 48వ డివిజన్ ప్రజలకి నమస్కారం అండి. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మేము 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. స్పందన చాలా బాగుంది. ఈరోజు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా మేము మీకు అండగా ఉంటామంటున్నారు. అలాగే మా మామయ్య గారు చకిలం శ్రీనివాసరావు గారు, ఆయన చేసిన సేవలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ నల్గొండకి. అది ప్రజలు చాలా వరకు మర్చిపోలేదు. మీ కుటుంబం నుంచి వచ్చిన ఫస్ట్ ఛాన్స్ మీకు వచ్చింది. తప్పకుండా మేము మీ వెంటే ఉంటామని మాకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా విశ్వసనీయంగా ఉంది. ప్రజలు మాతోనే ఉంటారు. ఈ డివిజన్ ప్రజలు అలాగే ఈ నల్గొండ పట్టణ ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆలోచన చేసి విజ్ఞతతో ఓటేస్తారని
ఈ నల్గొండ కార్పొరేషన్ మనం అభివృద్ధి చెందించాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీతోనే ఉండాలని కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అందరికీ నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మా టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. అభివృద్ధి తప్పకుండా మేము చేస్తాం, మీరే చూస్తారు.